నమస్తే, దిస్ ఇస్ సౌర్య. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ యుద్ధం మనం ఈ మధ్య కాలంలోని పూర్తిగా మనం చర్చించుకున్నది. క్రూడ్ ఆయిల్ రేట్స్ ఎట్లా ఉన్నాయి, మనకి ఆయిల్ రేట్లు ఎలా పెరిగినాయి, అండ్ భారతదేశంలోన మనం ఎకనామికల్ గా ఎలా సెట్ చేసుకోవాలి, సో ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాం. అయితే మరలా కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఇరాన్ దెబ్బకి అమెరికా అల్లకల్లోలం అవుతోంది. ట్రంప్ తోకముడిచే అవకాశం ఉందా మరలాను, సో ఇదైతే డిస్కస్ చేస్తూ ఉన్నాము. క్రూడ్ ఆయిల్ రేట్స్ కూడా మరలా భారీగా పడిపోయినాయి అని చెప్పేసి, సో ఇదైతే మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనుకోవచ్చు? అంటే ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ ఫిబ్రవరి 28న అటాక్ చేసాయి. ఇవాళ 80వ రోజు. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, అసలు యుద్ధం అనేది మళ్ళీ జరిగే అవకాశం ఉందా, ఇప్పుడు పైచేయి ఎవరిది, ట్రంప్ తోక ముడిచాడని వార్తలు వస్తున్నాయి, అది నిజమేనా? మరోవైపు ఏమో యుద్ధం ఎప్పుడైనా జరగచ్చు అని అన్ని బలగాలన్నీ రెడీ చేసుకుంటున్నారు. ఇటు ఇజ్రాయెల్ కూడా, ఇజ్రాయెల్ ఆయన ప్రధానమంత్రి నెతన్యాహు కూడా ట్రంప్తో నిన్న 30 నిమిషాలు మాట్లాడాడు. సో వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు. అంటే ఒక వెర్షన్ ఏమో మళ్ళీ ట్రంప్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద అటాక్ చేయబోతుందని ఒక వెర్షన్. అయితే ట్రంప్ మొన్న ఒక ట్వీట్ చేశాడు. అదేంటంటే ఇరాన్ మీద మళ్ళీ మేము దాడి చేయబోతున్నాం, అంటే ఈ రోజు చేయబోతున్నాం, మంగళవారం దాడి చేయబోతున్నాము, మళ్ళీ వాళ్ళు మొత్తం ధ్వంసం చేస్తాం, నేలమట్టం చేస్తామని ప్రకటించాడు. మళ్ళీ నిన్న ఏమన్నాడంటే లేదు లేదు ఆపుతున్నాము, ఎందుకంటే మా మిత్రులు ఖతారు తర్వాత సౌదీ అరేబియా వీళ్ళు నన్ను ఆపమని అడుగుతున్నారు. ఇరాన్ ఒక ప్రపోజల్ కూడా ఇచ్చింది, అది దాదాపు మాకు యాక్సెప్టబులే. ఒకే ఒక న్యూక్లియర్ వెపన్స్ అనేవి చేయకూడదు అనే దాని మీదనే ఫోకస్లో ఉన్నాము. కానీ నేను మా వాళ్ళని చెప్పాను, రెడీగానే ఉండండి, మీరు యుద్ధం అయితే చేయకండి కానీ సన్నద్ధంగా ఉండండి అని చెప్పాను అనేది ఒక ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్తో పాటు ఇంకొక ట్వీట్ కూడా చేశాడు. అదేంటంటే రేపు ఇరాన్ కంప్లీట్గా మాకు సరెండర్ అయిపోయినా, ఇరాన్ ఇంకా నా జీవితంలో మీ జోలికి రామని మా కాళ్ళు పట్టుకున్నా, ఇవన్నీ జరిగినా కూడా కొంత మీడియా ఏం చెప్తారు అంటే, ఇక్కడ న్యూయార్క్ టైమ్స్ కానీ, వాల్ స్ట్రీట్ జర్నల్ కానీ, CNN ఇలాంటి వాళ్ళు ఏం చెప్తారంటే ఇరాన్ విన్ అయింది, ట్రంప్ ఓడిపోయాడని రాస్తారు అనేది కూడా వ్యంగ్యంగా చేశాడు. అంటే ఈ రెండింటిని ఎలా అర్థం చేసుకోవాలి ట్రంప్ది అంటే? మామూలుగానే ట్రంప్ ఈరోజు ఒకటి మాట్లాడతాడు, రేపు ఒకటి మాట్లాడతాడు, ఒకటి చేస్తాడు, ఇవన్నీ గందరగోళం ఉంది. కానీ చైనా వెళ్ళొచ్చినాక ట్రంప్ లో కొన్ని మార్పులు కనబడుతున్నాయి. ఎందుకంటే చైనాలో బాగా భంగపాటు వచ్చింది ట్రంప్ కని మనం గమనిస్తే, మిగతా చోట్లకి వెళ్ళినప్పుడు ట్రంప్ బిహేవియర్ మిగతా ప్రెసిడెంట్ ని, ముఖ్యమంత్రులని, ప్రధానమంత్రిని సిల్లీగా ఉండేది, వాళ్ళని అవమానకరంగా మాట్లాడేవాడు, చాలా ఇదిగా ఉండేది. చైనా వెళ్ళినప్పుడు చాలా బుద్ధిగా ఉన్నాడు, భయంగా ఉన్నాడు, జాగ్రత్తగా ఉన్నాడు. చైనా మీడియాలంతా కూడా ఇతని మీద మీమ్స్, జోక్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఒకటి బాగా అట్రాక్ట్ చేసిన ఒక కార్టూన్ ఏంటంటే, నేను కూడా బాగా ఇంట్రెస్ట్గా అనిపించింది నాకు కూడా. అదేంటంటే ట్రంప్ ఒక పెద్ద బెలూన్, ట్రంప్ ఆ బెలూన్ ని పిన్నుతో గుచ్చడానికి రెడీగా ఉన్నాడు. ఎవరు? చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్. కింద కామెంట్ ఏమంటే నో హరి, అంటే హడావిడి ఏం లేదు, మేము ఎప్పుడు గుచ్చాలన్నా గుచ్చుతాం, ఇది పేలుతుంది. అంటే ట్రంప్ ఊరికే బెలూన్ లాగా ఉబ్బుతాడు తప్ప అతని బలమేమీ లేదు అని చెప్పదలుచుకున్నారు. మామూలుగానే చైనాలో మీడియాలో ఏది రావాలన్నా గవర్నమెంట్కి యాంటీగా ఉంటే వాళ్ళని అరెస్టులు కూడా చేసేస్తారు. చిన్న కార్టూన్ వేసినా కూడా అంత అక్కడ ఫ్రీడమ్ లేదు, ప్రెస్ ఫ్రీడమ్ అవన్నీ అక్కడ మనకున్నది కాదు, 10% కూడా లేదు అక్కడ. సో అలా ఒక పొయం రాసినా కూడా, ఒకసారి ఒక పొయం రాసిన దానికి గోర్లు తీసేశారు. బైదు అనే ఒక పొయిట్కి గోర్లు తీసేసి 7/7 దీంట్లో పెట్టారు సెల్లో. చివరికి వాళ్ళందరూ పారిపోయారు. వాళ్ళు చాలా మంది, గుచెంగు, బైదు ఇలాంటి పొయిట్స్ చాలా మంది దేశం వదిలి పారిపోయారు అనమాట దొంగతనంగా. సో ఇప్పుడు కూడా ఇండియా వస్తే కూడా ఎవడే తెలియకుండా వచ్చిపోతాడు ఆ బైదో అని ఆయన. సో అలాగా ఉంటదన్నమాట చైనాలో. అంటే వీళ్ళందరూ ట్రంప్ మీద ఇంత యాంటీగా వేస్తున్నారంటే అది చైనా గవర్నమెంట్ ప్రోత్సాహంతోనే వేస్తున్నారు. సో ఓవరాల్ గా చైనా దగ్గర, ఎందుకంటే చైనా ఎకనామికలీ అమెరికాకి ధీటుగా ఉంది, ఇండస్ట్రియల్ పరంగా ధీటుగా ఉంది, టెక్నాలజీ పరంగా ధీటుగా ఉంది, మిలిటరీ పరంగా ధీటుగా ఉంది. కాబట్టి మిగతా దేశాలను బెదిరించినట్టుగా కెనడానో, ఇండియానో, మిగతా దేశాలని యూరోప్ను ఇలాగ బెదిరించినట్టుగా చైనాని బెదిరించే పొజిషన్లో
ట్రంప్ లేడు. అది అతనికి కూడా అర్థమయ్యే బుద్ధిగా తోక ముడుచుకొని ఉన్నాడు. ఓవరాల్ గా ఇప్పుడు మీడియా కానీ మేధావులంతా చెప్పేది ఏమంటే ట్రంప్కి ఏమీ తీసుకోకుండా చైనాకి వెళ్ళి వచ్చాడు. పైగా ముందు నుంచి కూడా తైవాన్ విషయంలో అమెరికా గట్టిగా తైవాన్ ని సపోర్ట్ చేస్తూ ఉండేది. అట్లాంటిది ట్రంప్ తైవాన్కే షాక్ ఇచ్చాడు. ఇప్పుడు తైవాన్ ని మీరు ఇండిపెండెంట్ ప్రకటించుకోకండి అని చెప్పి వచ్చాడు. మేము మిమ్మల్ని కాపాడలేము, ఎందుకంటే 15,000 కిలోమీటర్లు మేము రావాలి, మేము కాపాడలేము, కాబట్టి మీరు ఇండిపెండెన్స్ అనౌన్స్ చేయొద్దని చెప్పేసి ఇచ్చాడు. అంటే చైనాకు అనుకూలమైన పాలసీనే తీసుకున్నాడు. అట్లాగే ఇరాన్ వారి మీద చర్చలు జరుగుతాయన్నారు, కానీ చర్చలు జరిగాయో లేదో బయటికి చెప్పలేదు ఇప్పుడు ఎవరు కూడా. ఇవన్నీ అయినాక ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే యుద్ధాన్ని మళ్ళీ ప్రకటించిన యుద్ధాన్ని ఆపేయడం. రెండవది ఇరాన్ ఆయిల్ మీద ఆంక్షలు తీసేశాడు. మొన్నటి వరకు ఆంక్షలు ఉన్నాయి, ఇప్పుడు ఆంక్షలు తీసేశాడు. మూడవది ఇరాన్కి సంబంధించిన ఆస్తులు ఫ్రీజ్ చేస్తున్నారు. అందులో 25% వదులుతామని కూడా అమెరికా అనౌన్స్ చేసింది. అంటే కంప్లీట్ గా ఇరాన్కి భయపడిందా లేదా చైనాకి భయపడిందా అనేది ఇప్పుడు చర్చనీయాంశం. ఏదేమైనా ఇరాన్ ఇప్పటికీ కూడా హార్ముజ్ జలసంధి మీద ఇరాన్కే పట్టుంది. ఇరాన్ ఎక్కడ భయపడట్లేదు. ఒకవేళ యుద్ధం చేస్తా ఉంటే కూడా మేము రెడీగా అంటున్నారు వీళ్ళు. నిన్ననే అక్కడ కొన్ని సిటీస్లో ఎయిర్ డిఫెన్స్ కూడా రెడీగా మోహరించి కూర్చున్నారు ఇరాన్ వాళ్ళు. యుద్ధం చేయడం, మీరు మా మీద అటాక్ చేస్తే మేము రెడీ అనే చెప్తుంది ఇరాన్. ఎక్కడ కూడా వాళ్ళ డిమాండ్స్ అనేవి ఇప్పటి వరకు తగ్గట్లేదు, కానీ అమెరికా తగ్గింది. సో ఎప్పుడైతే తగ్గిందో ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ మొన్నటి వరకు, మొన్న చూస్తే కూడా నేను $110 ఉంది బ్యారెల్, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్. ఇవాళ ఇందాక చూస్తే 91 పడిపోయింది. అంటే $9 పడిపోయింది. 9 కాదు, $19 పడిపోయింది ఒక్క రోజుకి. అంటే ట్రంప్ ప్రెజర్ అనేది ట్రంప్కి విపరీతంగా ఉంది. రెండవది ఏంటంటే ఇన్సైడ్ అమెరికాలో కూడా డీజిల్ పెట్రోలు 50% పెరిగిపోయినాయి. దాదాపు $5 గ్యాలన్ పెట్రోల్ ఉంది. సో అక్కడ అవే కాకుండా పర్ ఫ్యామిలీకి $300 నుంచి $400 పర్ హెడ్కి ఖర్చు పెరిగిందని చెప్తున్నారు. అక్కడ కన్జ్యూమర్ గూడ్స్ మీద కూడా విపరీతంగా పెరిగింది. అట్లాగే మొత్తం వరల్డ్ వైడ్గా కూడా మనం చూస్తున్నాం కదా ఇండియాలో పరిస్థితి ఏంటి? మెల్లమెల్లగా డీజిల్ పెట్రోల్ కూడా పెంచుకుంటూ వెళ్తున్నాడు మోడీ. అంటే నొప్పి తగలకుండా పెంచడం. మొన్న $3 పెంచారు, ఇవాళ దాన్ని మళ్ళీ ₹1 ఎంతో పెంచుతాయి, కొన్ని పైసలు పెంచారు. మన కరోనా టైంలో కూడా మోడీ ప్రభుత్వం ఇదే పని చేసింది, 18 సార్లు పెంచింది కరోనా టైంలో. అలాగే ఇప్పుడు కూడా మెల్లమెల్లగా ₹2 అలాగా తెలియకుండా, నొప్పి తెలియకుండా మనకి పెంచుకుంటా వెళ్తారు అనమాట. సో ఇది అంటే మోడీ ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, ప్రపంచంలో 85 దేశాల్లో పెంచారు. అంటే వార్ ఎఫెక్ట్ అనేది ఆయా ఎకనామీల రెసిలియన్స్ అంటారు. అంటే ఎకనామీ యొక్క స్ట్రెంగ్త్ ని బట్టి దాన్ని, అంటే ఇది ఎక్స్టర్నల్ ప్రెజరు, ఇంటర్నల్ స్ట్రెంగ్త్ బలంగా ఉంటే ఎకనామీస్ తట్టుకుంటాయి. ఇంటర్నల్ ఎకనామీస్ వీక్ గా ఉన్నప్పుడు ఈ ఎక్స్టర్నల్ థ్రెట్ అనేది ఎక్కువగా హార్మ్ చేస్తుంది. ఇప్పుడు అందుకని పాకిస్తాన్ మిగతా దేశాల్లో ఎందుకు చేసిందంటే అక్కడ ఇంటర్నల్ ఎకనామిక్ స్ట్రెంగ్త్ చాలా బలహీనం. ఇండియా బలంగా ఉందని మనకు చెప్తా వచ్చారు, కానీ ఇండియా కూడా బలహీనం అనేది ఇప్పుడు తేలింది. సో అందుకనే మనకు అన్ని వస్తువుల రేట్లు పెరిగిపోయినాయి. సో ఓవరాల్గా ట్రంప్ పైకి బెదిరించినా కూడా ఇరాన్ మీద యుద్ధం చేసే పరిస్థితి, అంటే ఎస్కలేషన్ అనేది ముందుకు వెళ్ళే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఇరాన్ ఈ మొత్తంలో 80 రోజుల్లో కూడా ఖచ్చితంగా గెలిచింది ఇరానే. అయితే ఇప్పుడు యుద్ధం నుంచి గౌరవంగా ఎలా బయటపడాలి, మేమే గెలిచిందని చెప్పుకోవాలి కదా ట్రంప్. అందుకనే మీడియాను గురించి ముందే చెప్పాడు. అంటే మేము గెలిచినా మీరు గెలవలేదంటారు అని చెప్పాడు అనమాట ముందుగానే. అంటే రేపొద్దున ఇప్పుడు ట్రంప్ విరమించుకుంటే ట్రంప్ ఎందుకు యుద్ధానికి వెళ్ళినట్టు, ఎందుకు విరమించుకున్నట్టు, నువ్వేం సాధించావు అని అడుగుతారు. కాబట్టి నేను ఇవి సాధించాను, న్యూక్లియర్ వెపన్ వాళ్ళు చేయకుండా నేను ఆపగలిగాను, ఏదో ఒకటి చెప్పుకోవాలి అతను. అది చెప్పుకోవడానికే మీడియాలో రేపు అలాగ వస్తుంది, నేను గెలిచినా కూడా వీళ్ళు ఓడేనమ్మంటారు అని ముందే ఒక క్యాబినెట్ వేసాడు అనమాట. అంత తప్ప ఏం లేదు. క్లియర్ గా ఇరాన్ గట్టిగా దృఢంగా నిలబడింది. దానికి హార్ముజ్ జలసంధి తర్వాత గల్ఫ్ దేశాలు బలంగా దొరికాయి. ఈ 2 టార్గెట్స్. అంటే మీరు మా మీద అటాక్ చేస్తే హార్ముజ్ కంప్లీట్ క్లోజ్ చేస్తాయి. ఇప్పుడు హార్ముజ్ లో ఆయిలే కాకుండా రేపొద్దున కేబుల్స్ కూడా, ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్, అక్కడ ఒక 20% మొత్తం ఇంటర్నెట్ అక్కడ నుంచి వస్తుంది.
దాన్ని కట్ చేశారనుకో, అవును మొత్తం వరల్డ్ వైడ్ గా ఉండే అమెరికన్ కంపెనీలు కూడా చాలా కంపెనీలు ఇప్పుడు వైజాగ్ లో పెట్టారు, అవును గూగుల్, అవును అవన్నీ ఆగిపోయే ఆగిపోవాల్సి ఛాన్స్ వస్తుంది. ఉంటుంది సార్. ఇప్పుడు వాటి మీద ట్యాక్స్ కూడా వేస్తారని ఏదో అన్నారు సార్, ఎవరు? కేబుల్స్ కి సంబంధించి. కేబుల్ కి ఇప్పుడు అయితే లేదు, అది వేసిన ఇంకా వాళ్ళ కంట్రోల్లో ఆ రెండు ఉన్నాయి, ఆయిల్ వాళ్ళ అండ్ ఇష్టం. కేబుల్స్. మేము వేస్తాం లేకపోతే కట్ చేస్తా ఉంటారు. కాబట్టి ఇది అందువల్ల ట్రంప్ ఏమి చేయలేని ఒక నిస్సహాయ పరిస్థితులు ఉన్నాడు. అది మనకి క్లియర్ కనబడుతుంది. ఏదేమైనా యుద్ధం ఆగడం అనేది ముఖ్యంగా మనలాంటి దేశాలకు చాలా అవసరం. అవును మళ్ళీ యుద్ధం ఆగినా కూడా కోలుకోవడానికి 1 year 2 years పట్టేస్తుంది. పడుతుంది. అవును. ఇప్పుడు యుద్ధం ఇంకా ఆగలేదు అనుకోండి, ఆల్రెడీ 80 days అయిపోయింది. సో ఇప్పుడైతే ఒక కొలిక్కు అయితే వచ్చే అవకాశాలు కనబడుతుంది. ఇదంతా కూడా మళ్ళీ పాకిస్తాన్ మీడియేషనే చేస్తుంది. ఇప్పటికి కూడా పాకిస్తాన్ ఆ దూరంలోనే మీడియేషన్ అయితే నడుస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.